Hello everyone, it's Jyoti. Welcome back to my channel. Welcome to one more beautiful vlog. ఫ్యామిలీ అందరం కలిసి షిరిడి ట్రిప్కి వెళ్తున్నాము అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. ట్రైన్ అయితే వచ్చేసింది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మీ అందరం సెటిల్ అవుతున్నాము. మాలో కొంతమందికి ఏంటంటే వేరే కంపార్ట్మెంట్లో వచ్చాయి సీట్స్. ట్రైన్ టికెట్స్ మాత్రం 3 మంత్స్ ముందు బుక్ చేసినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు కన్ఫర్మ్ కాలేదు. సో టెన్షన్తోనే ఉన్నాము. ఫైనలీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నా పఫీ ఫేస్‌ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే కదా ట్రైన్. సో అందుకనే ఫేస్ అంతా కొంచెం పఫీగా ఉంది. చాలా డేస్ తర్వాత ఇలా ఫ్యామిలీ మొత్తం ట్రిప్‌కి వెళ్తున్నాము. సో నేను కొంచెం ఎక్సైటెడ్‌గానే ఉన్నాను. లాంగ్ ట్రైన్ జర్నీ కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ స్టార్టింగ్‌లోనే చాలా బోర్ కొట్టేసింది. ఫేస్ కూడా చాలా ఆయిలీగా అయిపోయింది వెదర్ వల్ల. ట్రైన్‌లోంచి వ్యూ మొత్తం చాలా బాగుంది. ఆ వ్యూ చూసుకుంటూ అలా గడిపేసాం జర్నీ మొత్తం. ఇలా లాంగ్ ట్రిప్‌కి ఏదైనా ప్లాన్ చేసుకుంటే మేము ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తాము. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇక్కడ కర్డ్ రైస్ ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము. ఫుడ్ అంతా తినేసరికి కొంచెం మంచిగా నిద్ర పట్టినట్టుంది. అందరూ బాగా పడుకున్నారు. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు. హాయ్ చెప్పకపోతే ఫీల్ అవుతారని చెప్పి పలకరిద్దామని ఆగాము. మా చెల్లి కొంచెం సోషల్ పర్సన్, అందుకని ఇంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంచెం చూడడానికి మా చెల్లిలాగానే ఉంటారు. అందుకే గుర్తుపట్టడం కూడా మన అందరికీ చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇవి ఎంత బుజ్జిగా ఉన్నాయో. వాళ్ళ బేబీస్ కూడా ఉన్నాయి, చిన్న బేబీస్. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మా చెల్లిని ఎక్కడ మిస్ అయిపోతారో అని చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి గుడ్ బై చెప్పేసి జర్నీని కంటిన్యూ చేసామన్నమాట. ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది. అలా వైజాగ్ టు షిరిడి 27 అవర్స్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా ఫ్రెష్ అయిపోయి నేను ఈ వైట్ కలర్ డ్రెస్లో రెడీ అయ్యాను. ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. మీకు గుర్తుందా, ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. సో దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మ్యాక్స్ అందరూ వైట్ కలర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేశారు, అంటే కిడ్స్ అందరము. బస్ వచ్చేసింది. బస్ రాగానే వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చాలా ఎక్కువగా. మేము సమాధి మందిర్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షం చాలా ఎక్కువైపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మొబైల్ అంతా అలౌడ్ ఉండదు కాబట్టి వ్లాగ్ లేదు. సో దర్శనం తర్వాత ఏంటంటే వర్షం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. తర్వాత మా వాళ్ళందరూ కొంచెం షాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మావాడు ఇక్కడైతే చూడండి అప్పుడే ఏరోప్లేన్ కొనేసి తీసుకొచ్చేసాడు. ఆ ఏరోప్లేన్ చూసి ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. నైట్ రూమ్కి వచ్చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఈ ఫౌంటైన్. ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదా, అక్కడే తీసుకున్నాము. రూమ్స్ చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉన్నాయి. బయట ప్లే ఏరియా కూడా అంతా బాగుంది. బాల్కనీ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా, చాలా హ్యాపీ స్టే అయింది ఇక్కడ. మీరు కూడా షిరిడి వెళ్తే ఈ రూమ్సే తీసుకోండి. హైలీ రికమెండెడ్.